ద ఇండియన్ స్టెమ్ సెల్ స్టడీ గ్రూప్ యశోద హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో మూలకణ చికిత్సపై అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. హైదరాబాద్ తాజ్ డెక్కన్లో జరిగిన ఈ సదస్సులో పలు దేశాల నుంచి వైద్య నిపుణులు పాల్గొన్నారు. భవిష్యత్తులో మూలకణాల చికిత్స విధానం వైద్య రంగంలో కీలకం కానుందని కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ యశోద ఆసుపత్రి డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న రోగి శరీరం నుంచి స్వీకరించిన మూలకణాలను ఉపయోగించి చేసే ఈ పద్ధతి రోగులకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విధానంపై పరిశోధనలు కొనసాగుతున్నాయని అన్నారు. మూలకణ చికిత్స విధానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులకు సైతం సులభంగా చికిత్సలు అందించవచ్చని డాక్టర్ సాకే తెలిపారు. స్టెమ్ సెల్స్ పరిశోధన, రీజనరేటివ్ మెడిసిన్ రంగాలలో వస్తున్న అధునాతన చికిత్స పద్ధతులపై ఈ సదస్సులో చర్చించారు. రీజనరేటివ్ మెడిసిన్తో శస్త్రచికిత్సలు లేకుండానే చికిత్సలు అందించవచ్చని కాన్ఫరెన్స్ ఆర్గనైజర్స్ తెలిపారు. ఈ సందర్భంగా స్టెమ్ సెల్స్ జర్నల్ను ఆవిష్కరించారు. ఈ ఇవాల్వింగ్ సైన్స్ ఇది పూర్తి స్థాయిలో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది అని అడగడం జరిగింది. ఇది కంటిన్యూస్లీ ఇవాల్వింగ్ సైన్స్. ఈ రోజుకి రేపటికి మనం ఒక నేర్పుని నేర్చుకుంటాము. అలానే దశాబ్దాల కొద్దీ ఇది ఎలా అయితే డెవలప్ అవుతూ వచ్చిందో ఫ్యూచర్లో కూడా దినదినాభివృద్ధిగా ఇది అభివృద్ధి చెందుతుందని నా నమ్మకం. ఫ్యూచర్లో దీనికి సంబంధించి అప్లికేషన్స్ అంటే దీన్ని వాడే విధానాలు, ఎవరెవరికి వాడచ్చు, ఎంత ఎంత సమయంలో వాడచ్చు, ఎన్నిసార్లు వాడచ్చు అనే విషయాలు రీసెర్చ్లో మనకి తెలుసుకుంటూ ఉంటాము. అండ్ అప్లికేషన్స్ ఇందాక అడిగినట్టు క్యాన్సర్లో కానీ వివిధ రంగాల్లో కానీ దీని అప్లికేషన్స్ ఇంకా పెరుగుతాయని, దీనివల్ల పేషెంట్స్ అభివృద్ధి చెందుతారు, పేషెంట్స్ బెనిఫిట్ పొందుతారు అని నేను కోరుకుంటున్నాను. 8th ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియన్ స్టెమ్ సెల్ స్టడీ గ్రూప్ కి ఐఎమ్ ద ఆర్గనైజింగ్ సెక్రటరీ. డాక్టర్ పిఎల్ శ్రీనివాస్ గారు ఆర్గనైజింగ్ చైర్మన్, డాక్టర్ సాకేత్ ఈజ్ ద కోఆర్డినేటింగ్ సెక్రటరీ. 2 రోజులుగా మార్చి 14, మార్చి 15 ఈ 2 రోజులుగా హోటల్ తాజ్ డెక్కన్ హైదరాబాద్లో మనం ఈ అంతర్జాతీయ సదస్సుని ఆర్గనైజ్ చేస్తున్నాము. దాదాపుగా 250 మంది డెలిగేట్స్ అంటే వైద్యులు దేశ విదేశాల నుంచి వచ్చి ఉన్నారు. అదే కాకుండా దాదాపుగా 65 మంది వైద్యులు అంతర్జాతీయంగా యుఎస్ఏగా కావచ్చు, మిడిల్ ఈస్ట్ నుంచి కావచ్చు, ఇండోనేషియా నుంచి కావచ్చు, అలానే మన భారతదేశం నుంచి 4 వైపుల నుంచి, ఢిల్లీ నుంచి కేరళ వరకు దాదాపు 60 మంది ప్రతినిధులు వచ్చారు. ఎంతోమంది వైద్యులు ఈ రంగంలో చేస్తున్న కృషిని వాళ్ళని ఇక్కడ ఇన్వైట్ చేసి ఈ 2 రోజులుగా వాళ్ళ యొక్క పరిశోధనని, వాళ్ళ వలన బెనిఫిట్ పొందిన పేషెంట్స్ యొక్క స్టోరీస్ని మన తెలుగు స్టేట్స్లో ఎవరైతే ఉన్నారో ఈ వచ్చిన డెలిగేట్స్ అందరితో మేము షేర్ చేసుకోవడం జరుగుతుంది. వీటి మీద అనేక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక కొత్త రకమైన వైద్య విధానం కాదు ఇది, ఎస్టాబ్లిషింగ్ వైద్య విధానమే. కాకపోతే దీని మీద చాలా అపోహలు ఉన్నాయి. ఈ అపోహల్ని పోగొట్టుకోవడానికి కూడా మన వంతు ప్రయత్నంగా మనం చేస్తున్నాం. అంటే సైన్స్ అనేది ఎప్పుడు కూడా ఇవాల్వ్ అవుతూనే ఉంటుంది. ఈ రోజు ఉన్నది ఏదైతే ఉందో అది రేపు ఇంకా ఎలా డెవలప్ అవుతుంది.